ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న వాళ్లకు ఇల్లు కట్టియాలని ఉద్దేశంతో మరి 400 ఫీట్లతో 5 లక్షల రూపాయలతో శాంక్షన్ ఇచ్చడం జరిగింది. దాంట్లో మీకు 100 శాంక్షన్ ఇచ్చాం. దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా బేస్మెంట్ వరకు కడితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా స్లాబ్ లెవెల్ కడితే 2 లక్షలు ఇస్తున్నారు. స్లాబ్ వేస్తే 1,00,000 ఇస్తారు. ఆ తర్వాత కింద కంకర అవన్నీ వేసుకుంటే 1,00,000 ఇస్తారు. ఇది ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా మన పైసలు వస్తాయి. అంతేకాకుండా మీరందరూ ఇల్లు కట్టుకోవాలని నీడముండమ్మా మీకు ఇచ్చినాం. కానీ మీరు సగం ఇస్తామంటే బద్మాస్తానాలు చేసుకుంటారు కానీ సొసైటీలో మీకు మొన్న 15 కోట్లు వచ్చినాయి సంఘాల కథలో. దాంట్లోకెళ్ళి మీకు ఓట్లు రావాలి కానీ ఇప్పుడు 5 కోట్లు వస్తున్నాయి. మీకు పైసలు తక్కువ పడుతున్నాయి అనుకో. మీరు అందరూ గూగుల్లో ఉన్నారు కదా, ఉంటే మేము చెప్పినాం వాళ్ళు మీరు మాట్లాడుకొని 50 నుంచి 75,000 దాకా ఇప్పిస్తాం బాకీ డాక్రా సంఘాల నుంచి. అదేందో అడ్డో బుడ్డో మీరు ఏం చూసుకొని ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం, మీకు ఇల్లు కట్టించుకోవాలి జల్దీ కావాలని ట్రాక్టర్లో తెచ్చుకొని దానికి పైసలు కట్టి ఆ విషయం పైసలు కట్టకూడదు. గవర్నమెంట్ మహాసుంట్లో అయితే కట్టాలి. మీకు లేదు, ట్రాక్టర్ కిరాయి కట్టుకోండి. ఉసుకే కానీ మూరంగు కానీ సర్కారుకు డబ్బులు కట్టకూడదు. మీరు ట్రాక్టర్ కిరాయి కట్టుకొని తెచ్చుకోండి. ఇది ఆఫీసర్లు కూడా ఇవ్వాలన్నారు. అందరికి చెప్పేస్తాం. తహసీల్దార్ ఎవరిస్తారు పర్మిట్ ఆయన ఇస్తాడు. మీరు ఏ ఊర్లోకి నాగేశ్వరం కదా మీకు ఏ దగ్గర అనిపిస్తారు. ఒక్కొక్క ఇల్లుకి 8 ఏమో వస్తాయి. ఫస్ట్ 4 మళ్ళీ 4 ఇచ్చాయి. కాదు ఒకటి దగ్గర తెచ్చుకుంటాము వర్షం పడుతుంది తెచ్చుకోవాలి. డబుల్ కట్టి మళ్ళీ ట్రాక్టర్ ఇస్తే ట్రాక్టర్ సెట్ చేయండి. అర్థమైందా? స్టిక్ చేయండి. మొరం కూడా నింపుకోండి. పక్కలకే మొరం ఉన్నాయి కదా, మొరం కావాలకి మొరం ఇచ్చేది జల్దీ కట్టుకోండి. అదొకటి. ఇల్లు హౌసింగ్ మనకి ఇల్లు కట్టించే శ్రీనివాస్ రెడ్డి చాలా శ్రద్ధతో 400 కంటే ఎక్కువైతే మళ్ళీ మా చుట్టూలను తీసుకుంటారు. ఇంతకుముందు అట్లా నడిచినాయి కదా, మా చుట్టూలను కట్టి 400 స్ట్రిక్ట్గా పెట్టినాం. అయినా మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కష్టం కావద్దు, 10 సంవత్సరాలు ఉండాలని మేమందరం ఆయనకు ఒప్పించాం. కన్సర్న్ మినిస్టర్కు ఇంకా 200 ఇవ్వండి. వాళ్ళ డబ్బులతోనే కట్టుకుంటున్నాడు. 400 ప్లస్ 200 600 కట్టుకోవచ్చు. మీరు దానికంటే ఎక్కువ కట్టకండి. మళ్ళీ ఆఫీసులు రాయరు, మళ్ళీ బాధపడతాం. తప్పనిసరిగా 20 ఫీట్లు వస్తుందట. మీరు ఇంకా 2 లక్షలు ఎక్కువ కట్టుకుంటామంటే 200 లెక్క కట్టుకుంటే 30 ఫీట్లు పెంచుకోవాలి. అది చెప్తారు ఆఫీసర్ కంపెనీ. అది తప్పనిసరిగా చేసుకోండి. ఎంత తొందరగా వేసుకుంటే అంత తొందరగా డబ్బులు వస్తాయి. మన కేసీఆర్ సార్ వేసిన పనికి ఎప్పుడేదైతే స్కీములు కడుతుందో దేనికి బాకీలు కడుతుందో తెలుస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో మన ప్రియతమ నాయకుడు మీ శాసనసభ్యులు మా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇది 4వ గ్రామం. ఈ 4వ గ్రామంలో 100 మంది పేదలకు, ఇల్లు లేనటువంటి పేదలకు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ ఇళ్ల కార్యక్రమం జరుగుతున్న సందర్భాన లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ రోజు ఇంద్రమ్మ పేరు మీద మనకు ప్లాట్ ఇచ్చారు, ఇంద్రమ్మ పేరు మీద ఇల్లు ఇచ్చారు. కానీ ఈ రోజు ఇంద్రమ్మ పేరు మీద 5 లక్షల రూపాయలు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మనం ఒకటే ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలు ఉండి మనకి ఇంకా సేవ చేయాలని, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో సుదర్శన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ లబ్ధి పొందినటువంటి వాళ్ళు
ఏదైతే గైడ్ లైన్స్ ప్రభుత్వ పరంగా ఇస్తున్నారో ఏఈలు డీఈలు దాని ప్రకారంగా కట్టుకొని రేపు మళ్ళీ మీ గృహప్రవేశం రోజు సుదర్శన్ రెడ్డి గారిని మమ్మల్ని పిలిచి ఇంత భోజనం పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.